ఇస్లోడ్ హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో దేవుని ఎదుట తెలియక చేసినటువంటి పొరపాట్లను బట్టి మరలా ఆయన ఎదుట నీ తప్పిదాలను ఒప్పుకోవాలని ఆలోచించినా కానీ రాలేనటువంటి పరిస్థితుల్లో దూరంగానే నిలబడి ఉన్నావా? అయితే ఈ మాటలు దేవుడు నీ కొరికే మాట్లాడుతున్నారు. నేను ఎన్నడూ విడువను ఎడబాయనని. అవునేస్తున్నా. యేసుక్రీస్తు వారు పిలుచుకున్నటువంటి ఆయన శిష్యులు సిలువ వేస్తున్నటువంటి క్రమంలో ఆయన యొద్ద నుండి వెళ్ళిపోయారు, ఒక యోహాను మినహాయించి. కానీ అటువంటి వారిని కూడా యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత తిబెరయ సముద్ర తీరమునకు వెళ్ళి శిష్యులను పిలిచి పరిశుద్ధాత్మను అనుగ్రహింపచేసి వారిని గనులైనటువంటి వారిగా ఆయన పని కొరకు, ఆయన పరిచర్య కొరకు ఆయన ఘనముగా నిలబెట్టాడు. అవునేస్తమా. అనేక సార్లు ఆయన మన చెయ్యి పట్టుకుని ఉన్నప్పటికీ కూడా మనమే ఆయన చెయ్యి విడిచిపెట్టి లోకంలో మనకి నచ్చిన రీతిలో జీవించే నిమిత్తం విడిచి వెళ్ళిపోయే వారముగా ఉంటాం. కానీ ఆయన ఎన్నడూ కూడా మన చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఈ మాటలు నా కొరకే దేవుడు మాట్లాడుతున్నారని విశ్వసించగలిగినట్లయితే ఆయన శిష్యులను ఏ రీతిగా దేవుడు మరలా పిలుచుకొని ఆశీర్వదించారో అదే రీతిగా దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించబోతున్నాడు. అట్టి కృప దేవుడు నీకు దయచేయను గాక. ఆమేన్. Subscribe to my channel. Subscribe for more content.